ఈ ఫిషెస్‌ని చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా! ఈ 2 గొడవ పడుతున్నాయో, మాట్లాడుతున్నాయో అర్థం కావట్లేదు. కానీ చూడ్డానికి మాత్రం చాలా బావుంది. నాకు ఫిషెస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక పెద్ద అక్వేరియం పెట్టుకోవాలని ఒక డ్రీమ్ అన్నమాట. నేను సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు అనుకుంటా, మా డ్యాడీ నా కోసం ఒక 2 ఫిషెస్ తెచ్చారు. అప్పట్లో ఫిషెస్‌ని ఏమంటారో కూడా నాకు తెలీదు. గోల్డ్ ఫిష్ అనుకునేదాన్ని. ఎందుకంటే అవి గోల్డ్ కలర్‌లో ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మా డ్యాడీ తెచ్చింది మాలీ ఫిషెస్ అని. నా దగ్గర అక్వేరియం గానీ, సెటప్ కానీ ఏమీ లేదు. సో, నేనొక వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా! దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఆ ఫిషెస్‌ని వేశాను. 2 ఫిషెస్. అప్పుడు ఆ ఫిషెస్ కోసం నేనెంత ఆబ్సెస్డ్ అంటే అసల ఆ రోజు రాత్రి పడుకోవాలనుకోలేదు. నైట్ అంతా ఫిషెస్ దగ్గరే కూర్చోవాలనుకున్నాను. కానీ నిద్రపోయాను. మార్నింగ్ లేచి చూసేటప్పటికి గ్లాస్‌లో ఒక ఫిషే ఉంది. ఇంకొక ఫిష్ లేదు. అసల ఇంక నాకు ఏడుపొచ్చేసి ఫుల్ ఏడుపు. వెతుక్కుంటే నాకెక్కడ కనిపించలేదు. బట్ కొంచెం దూరంలో ఫిష్ పడిపోయి చనిపోయింది. హార్ట్ బ్రేక్ అంటే అదేనేమో! ఆ రోజు నిజంగా నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు. సో, ఆ చనిపోయిన ఒక చిన్న ఫిష్‌ని ఒక అగ్గిపెట్టెలో పెట్టేసి మట్టిలో పెట్టేశాను. ఇంకొక ఫిష్ ఒక 1 వీక్ సర్వైవ్ అయింది. తర్వాత అది కూడా చనిపోయింది. బికాజ్ గ్లాస్‌లో కదా! అప్పటి నుండి నాకు ఫిషెస్ పెంచుకోవాలనిపించేదే కానీ, వాటిని ఇంటికి తీసుకొచ్చి అవి అలా అయిపోవడం నేను చూడలేకపోయేదాన్ని. సో, నా బాధ చూడలేక మా డ్యాడీ చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు. నో మోర్ ఫిషెస్ అని ఇంట్లో. అప్పటి నుండి నా లైఫ్‌లో ఇంకొక పెట్ అనేదే లేదు. నేను గ్రాడ్యుయేషన్‌కొచ్చిన తర్వాత నాకు హాస్టల్‌లో ఒక అమ్మాయి ర్యాండమ్‌గా పరిచయం అయింది. పింక్ కుర్తీ వేసుకొని. ఎలా తగిలిందో గానీ నా లైఫ్‌లో తను ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయింది. తన పేరు చందన. నేను ముద్దుగా చందు అంటాను. ఇప్పుడు తను నా ఫ్రెండ్ గాదు. మా పేరెంట్స్‌కి ఇంకొక డాటర్ లాగా అనమాట. సెకండ్ క్లాస్‌లో ఫిషెస్ ఇన్సిడెంట్ తర్వాత నా గ్రాడ్యుయేషన్‌లో చందనాన్ని కలిసినాక మేమిద్దరం ఒకరోజు ఔటింగ్‌కెళ్ళాం. వెళ్ళింది అయితే మూవీకి ఇంకా లంచ్‌కి. కానీ అక్కడ ఒక అక్వేరియం షాప్ కనిపిస్తే ఇద్దరం వెళ్ళాం సరదాగా చూద్దామని. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం 2 ఫిషెస్ ఒక బౌల్ తీసుకొని వచ్చాము. అలా నా లైఫ్‌లోకి ఒక ఫిష్ వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు నా రీల్స్, వీడియోస్ చూస్తే దాంట్లో చాలా మాలీస్ అండ్ గప్పీ ఫిషెస్ ఉంటాయి. నేను లోటస్ టబ్ సెట్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఫిషెస్ పెంచుకున్నాను. మా డ్యాడీ కూడా అప్రూవల్ ఇచ్చారు. అవుట్‌డోర్ సెటప్ కాబట్టి ఫిషెస్ చాలా హెల్తీగా ఉన్నాయి. అవి రీప్రొడ్యూస్ కూడా చేశాయి. ఇదంతా పక్కన పెడితే అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అనే డౌట్ మీకు ఒకటి వచ్చే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది బెంగుళూరులో అక్వేరియం పారడైజ్ అని ఒక ప్లేస్. దీంట్లో మనకి రకరకాల ఫిషెస్ ఇంకా మెర్మెయిడ్ షోస్ జరుగుతూ ఉంటాయి. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది. పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి నార్మల్‌గా మన లోకల్ ప్లేసెస్‌లో ఎగ్జిబిషన్స్ పెడతారు కదా! ఈ మధ్య జలకన్య అని, ఫిష్ టన్నల్ అని ఇవి పెడుతున్నారు కదా! అదే లార్జ్ స్కేల్ సెటప్ అనమాట. సరే నేనొక్కదాన్ని చూడడం ఎందుకు, మీరు కూడా చూస్తారు. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీరు కూడా పీస్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పి మీకు కూడా చూపిద్దామని. కానీ ఫిషెస్‌ని చూపిస్తూ నేను ఏం మాట్లాడతాను గైస్ అంటే, ఈ ఫిష్ ఇది, ఆ ఫిష్ అది అని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంతలా ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చెప్పండి. అందుకోసమే లైఫ్‌లో చిన్న చిన్న ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వాయిస్ వింటే వినండి. లేదు అంటే సౌండ్ తగ్గించుకొని ఓన్లీ విజువల్స్ మాత్రమే చూడండి. మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. కానీ మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా నేను అవేం తీసుకోకుండా నాకు కష్టమైనా సరే వాయిస్ ఓవరే ఇస్తున్నాను. నేనైతే ఈ వీడియోలో ఓన్లీ కొన్ని చేపల విజువల్సే చూపిస్తున్నాను. అన్నీ యాడ్ చేస్తే లెంత్ చాలా ఎక్కువైపోతుంది కదా! అందుకే కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేసి చిన్న వీడియోలాగా ఎడిట్ చేశాను. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. దీంట్లో చాలా ఫిషెస్ నేమ్స్ కూడా నాకు తెలీదు. అదేంటో కానీ చిన్ని చిన్ని ఫిషెస్‌ని పెంచుకోవడం అన్నా, చిన్ని చిన్ని ఫిషెస్‌ని చూడడం అన్నా నాకు చాలా ఇష్టం. కానీ పెద్ద పెద్ద ఫిషెస్‌ని చూసినప్పుడు ఆ సేమ్ ఫీలింగ్ అండ్ సేమ్ ఎక్సైట్‌మెంట్ రాదు. అంటే చూసి ఆశ్చర్యపోతాను కానీ ఆనందం, నెక్స్ట్ వీటిని తీసుకొని పెంచుకోవాలనిపించడం ఆ ఫీలింగ్ రాదు. మీకు కూడా అంతేనా? లేదా నా ఒక్కదానికేనా? ఇక్కడ చూడండి చిన్ని పింక్ ఫిష్ ఎంత బాగుందో. ఇలా కలర్ కలర్ ఫిషెస్ చూస్తే భలే ఉంటుంది కదా! అండ్ తర్వాత నేను ఇక్కడ జెల్లీ ఫిషెస్ కూడా చూశాను. ఎంత బాగున్నాయో. అండ్ ఇప్పుడే కాదు, మీకు పంటి అంటారు ఐడియా ఉందా? మనం ఒక వాటర్ బాడీని క్రాస్ చేయడానికి చిన్న బోట్ లాంటిదే కొంచెం పెద్దది ఉంటుంది. లోకల్ రివర్స్ ఉంటాయి కదా! అవి క్రాస్ చేయడానికి పంటి అనేది యూస్ చేస్తారు. ఒకసారి అది ఎక్కి వెళ్తుంటే వాటర్‌లో నాకు వైట్ కలర్ జెల్లీ ఫిషెస్ కనిపించాయి. కానీ జెల్లీ ఫిషెస్ కొన్ని పాయిజనస్ అంటారు. అందుకే క్యూట్‌గా కనిపించిన జెల్లీ ఫిషెస్‌ని పట్టుకోకూడదు. అండ్ ఫ్లవర్ హార్న్ ఇదైతే నా ఫేవరెట్ గైస్. నాకు ఫస్ట్ టైం నేను ఫ్లవర్ హార్న్ చూసింది
వైజాగ్ మత్స్యదర్శినిలో. దాని కన్‌స్ట్రక్షన్ కూడా చాలా బావుంటుంది. మనం ఫిష్ లోపలికి నడిచి వెళ్తున్నట్టు. నేను ఫస్ట్ టైమ్ దాన్ని చూసినప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యానో, ఇప్పుడు చూసినా సరే అంతే ఎక్సైట్ అవుతాను. లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను వైజాగ్ వెళ్ళాను. అప్పుడు కూడా నేను మత్స్యదర్శిని విజిట్ చేశాను. ఇప్పుడనే కాదు, నేను వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి ఆ ప్లేస్‌ని విజిట్ చేస్తాను. ఎందుకంటే అదంటే నాకు చాలా ఇష్టం. అనిపిస్తుంది నాకు. ఫిషెస్‌ని చూస్తే ఒక ఇన్నర్ పీస్ అండ్ హ్యాపీనెస్. అండ్ ఈ పీత ఏదో హాయ్, బాయ్ చెప్తున్నట్టుంది గదా! అవును. ఈ ఫిషెస్‌ని చూసినప్పుడు ఇన్నర్ పీస్, హ్యాపీనెస్ అనే కాన్సెప్ట్ నా ఒక్కదానికే వస్తుందా? లేకపోతే సేమ్ అదే ఎమోషన్స్ మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారా? చాలా క్యూరియస్‌గా ఉన్నాను తెలుసుకోవడానికి. ఈ ప్లేస్ మరీ ఓవర్ క్రౌడెడ్‌గా లేదు. బట్ మీరు టికెట్స్ కావాలి అంటే డైరెక్ట్ కౌంటర్‌కెళ్ళి తీసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా టికెట్ తీసుకుంటే ఒక్కొక్క టికెట్ ప్రైస్ 500 ఉంటుంది. బట్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే 3 టికెట్స్‌కి 1000 పడింది. సో, మీరు వెళ్ళే ముందు ప్లాన్ చేసుకోండి. మనకు అక్కడే మెర్మైడ్ షోస్ కూడా ఉంటాయి. 3 షోస్ పర్ డే. నాట్ ష్యూర్, బట్ ఒకసారి మీరు వెళ్ళేలాగా అయితే వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ చేసుకొని వెళ్ళండి. అండ్ నాకొక డౌట్ ఏంటంటే, మీకు ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడం ఇష్టమేనా? అసలు మీకు ఫిషెస్‌ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నాలానే మీరు కూడా ఫిషెస్ చూస్తే ఎక్సైట్ అవుతారా? మీ లైఫ్‌లో కూడా ఇలాంటి మర్చిపోలేని స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? పెట్స్ విషయం కానివ్వండి, లేదా చైల్డ్‌హుడ్ మెమరీస్ కానివ్వండి, ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికి సిగ్గు అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. ఖచ్చితంగా చదువుతాను. ఫుల్ వీడియోస్‌లో ఇలాంటి కాంటెంట్ ఇంకా ఇవ్వమంటారా? లైఫ్ స్టైల్, వ్లాగ్స్, లైఫ్ స్టోరీస్ లాంటివి, లేదా ఓన్లీ ప్లాంట్ స్టోరీస్ వరకునే లిమిట్ అవ్వమంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఏమన్నా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. బాయ్ బాయ్.